నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వాప్నికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మగౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున నేను పెట్టి సేవలు పెడతాను.
ఓవరాల్ సిటీ మాస్టర్ ప్లాన్ మన సిటీ మాస్టర్ ప్లాన్ క్లోజ్ టు అమరావతి మన గవర్నమెంట్ కాంప్లెక్స్ నుంచి పక్కనే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ ఆల్సో మాకు మంచి యాక్సెస్ టు ది సీడ్ యాక్సెస్ రోడ్ మీద ఉంటాం. అట్ ద సేమ్ టైం అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి కూడా అది అందుబాటులో ఉంటాం సార్. మీరు ఆల్ రెసిడెన్సెస్ విల్ ఆల్సో కమ్ హియర్. సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా యాక్సెస్ఫుల్గా ఉంటానికి ఈ లొకేషన్. అండ్ ఇవి రిలేటివ్స్ అక్కడే మన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ విడిగా చూపిస్తే ఇది లొకేషన్ సార్. ఇది మన అసెంబ్లీ సార్. దిస్ విల్ బి అవర్ హైకోర్ట్. సో టోటల్ యాక్సెస్ మీద వీఆర్ వెరీ క్లోజ్ టు ది గవర్నమెంట్ సార్. అందుబాటులో ఉండేటట్టు సార్. ఇది సార్ లాస్ట్ టైము 14 to 19 మధ్యలో వర్క్ స్టార్ట్ అయింది సార్. షెల్ కట్టేసి ఆపారు. బట్ ఇది కాదు సార్ మన డిజైన్. ఆ డిజైన్ వాజ్ సపోజ్ టు బి వెరీ మోడర్న్, బట్ ఇలా కట్టేసి పెట్టారు. సో నౌ ద ఛాలెంజ్ ఇస్ దట్ నౌ ఇది బద్దపట్లేదు కాబట్టి దిస్ నౌ వీఆర్ కన్వర్టింగ్ టు దిస్ మోడర్న్ డిజైన్. సమ్ ఛాలెంజ్ సార్. యాక్చువల్గా ఏమీ లేకుండా డన్ అ బెటర్ జాబ్, బట్ కాంప్రమైజ్ కైండ్ ఆఫ్ డిజైన్. ఇంకా ఏమైనా బెటర్ గా ఇంప్రూవ్ చేయగలుగుతారు చూడండి. ఎలివేషన్ ఒకసారి మాట్లాడండి, ఒక 5-6 తెప్పించండి. ఫస్ట్ బిల్డింగ్ కాబట్టి కొంత ఎలివేషన్ ఏం చేయగలుగుతారో బెస్ట్ ఇది పెట్టి ఆర్కిటెక్ట్ చేయించండి. side profiles and internal designs కొంచెం మోడర్న్ ఆఫీసెస్ నాట్ లైక్ టిపికల్ గవర్నమెంట్ ఆఫీస్. మోడర్న్ ఆఫీస్ కాదు, ఇది బెస్ట్ ఆఫీస్ ఉండాలా. బీ క్లియర్. మీ ఫర్నిచర్ ఇవన్నీ కూడా నాకు కావాల్సిందంటే ఫ్రీగా ఉండాలి. మీ వాళ్ళందరినీ కూడా ది బెస్ట్ మోడర్న్ ఆఫీస్ కంపేర్ టు ప్రైవేట్ సెక్టర్. యూ మస్ట్ బి ది బెస్ట్. ఢిల్లీలో యూ హ్యావ్ సీన్ దట్ ఆఫీస్ పీయూష్ ఒక లెవెల్లో ఉంది. ఆ స్టాండర్డ్స్ కంటే బెటర్ గా ఉండాలి సిఆర్డి ఆఫీస్. ఒకసారి ఇద్దరు పోయేసి పీయూష్ ఆఫీస్ చూడండి ఎట్లుందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. యా యా ఆల్ మోడర్న్ వర్క్ స్టేషన్స్, లాబీస్ కానీ ఎన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. గ్రీన్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఓన్లీ సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ ఉంది. టాప్ ఫ్లోర్ మొత్తం సోలార్ సార్. టోటల్ ఏరియా కవర్డ్ బై సోలార్. రఫ్లీ అబౌట్ 65% ఆఫ్ ఎనర్జీ విల్ గెట్ ఫ్రమ్ సోలార్ సార్. అల్టిమేట్ గా 100% సోలార్ విండే ఉంటుంది. ఇవన్నీ కూడా తీయాల్సి కర్మలన్నీ పోతాయి. స్టార్ట్ విత్ మీ ఇవి కూడా పెట్టండి, ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టండి. ఎవ్రీథింగ్ ఇదే కదా ఇక్కడ దిగొచ్చురా. అందరూ కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు పి నారాయణ గారిని, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, సిఆర్డీఏ కమిషనర్ గారిని, ఏడీసీఎల్ చైర్మన్ గారిని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
కరెక్ట్ చేస్తాను సార్. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ గారికి, సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, రైతులకు అందరికీ కూడా ఈ శుభదినాన మీకందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ అమరావతిలో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 29 గ్రామాల ప్రజలకు, అదేవిధంగా యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు మంచి రోజు. అన్ని విఘ్నాలు తొలగిపోయి ఇక రాబోయేటటువంటి కాలంలో వచ్చేటటువంటి 2.5-3 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ, మన ట్రంక్ రోడ్స్, మన రైతులకు ఇవ్వాల్సినటువంటి ఎల్పిఎస్లో సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులు, అదేవిధంగా మన ప్రభుత్వానికి అవసరమైనటువంటి భవనాలు, మన శాసనసభ, మన సెక్రటేరియట్, మన హైకోర్టు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలో పనిచేసేటటువంటి అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి ఉద్యోగులకు నివాస సముదాయాలు, అదేవిధంగా మన అమరావతికి ఆకర్షితులై పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి అందరికీ కూడా ఇది మంచి శుభ పరిమాణం. ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాం. ఈరోజు మనం 5 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి బిల్డింగు మళ్ళా ఈరోజు మొదలు పెట్టుకుని 6 నెలలు అనుకుంటున్నాం, కానీ 4 నెలల్లోనే ఈ బిల్డింగ్ పూర్తి చేసి మొత్తం సిఆర్డీఏ ఆఫీసు, ఏడీసీఎల్ ఆఫీసు, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు ఇతర శాఖలు కూడా ఈ ప్రభుత్వ భవనం నుంచే మనకి అందుబాటులోకి వస్తుంది. రైతులందరికీ కూడా ఇక్కడే సిఆర్డీఏ వారు, ఏడీసీఎల్ వాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. తద్వారా మీరు విజయవాడ దాకా కూడా రావాల్సినటువంటి అవసరం లేకుండా మీకున్నటువంటి సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, మీ సలహాలు కానీ, సూచనలు కానీ సిఆర్డీఏ వరకు మీరు తెలియజేయడానికి ఎక్కువ దూరం రాకుండా మీకు ఇమ్మీడియట్గా పక్కనే అందుబాటులో ఈ సదుపాయం వస్తుంది. 4 నెలల కాలంలో, మ్యాక్సిమం 4-4.5 కాలంలో దీన్ని పూర్తి చేసుకుని దాంట్లో మీకు అందరికీ కూడా అందుబాటులోకి ఇక్కడ వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి, అధికారులు సిఆర్డీ కమిషనర్ భాస్కర్ గారు, కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు, ఏపీ ఆర్డీ చైర్మన్ గారు శ్రీమతి లక్ష్మీ సారథి భాస్కర్ గారు, ఇతర నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన రైతు సోదరి సోదరిమణులు ప్రజలందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున అనుకోకుండా ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయినప్పటికీ మనమందరం కూడా పెద్ద ఎత్తున అమరావతిలో ఏ కార్యక్రమం సాగినా పెద్ద ఎత్తున హాజరవుతాం. మన యొక్క సంతోషాన్ని, హర్షాతిరేకాలని తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం నుంచి మొన్నటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా చిట్టడివిగా మారిపోయింది అనే కంటే మార్చారనటానికి సరైన పదం అవుతుంది. ఒక చిట్టడివి, కొండ చెలువలు, అడవి పందులు, కుందేళ్లు, ఇతర పెద్ద పెద్ద పాములు, రకరకాలైన అన్నీ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అభివృద్ధి అంటే ఈ అడవి జంతువుల్ని, ముళ్ళ చెట్లని అభివృద్ధి చేశారు. ప్రజలందరూ కూడా ఒక స్పష్టమైన విస్పష్టమైన తీర్పునిచ్చారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందులో భాగంగా ఎన్నికల ముందే ప్రస్తుత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో కూడా స్పష్టంగా చెప్పారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని అన్ని ప్రాంతాల ప్రజలకి తెలియజెప్పారు. ఆ మద్దతు కూడా తీసుకున్నారని కూడా మనందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనేక సమస్యల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య మనం గత 5 సంవత్సరాలు గడిపాం. 5 సంవత్సరాలు మన మీద కొన్ని వేల మంది మీద కేసులు, దమనకాండ, దుర్మార్గాలు కొనసాగినాయి. మహిళలను చూడకుండా కూడా అనేక హింసలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే పోలీసు పరిపాలన సాగించారు. దుర్మార్గమైన పరిపాలన నుంచి ఈ రోజున మనం అమరావతి తిరిగి పట్టాలెక్కి అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు ఈ రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా పనిచేయడానికి అమరావతి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఆ సంకల్పాన్ని మరలా నెరవేర్చుకునే సమయం మళ్ళా మొదలైందని భావిస్తూ ఈ సందర్భంగా శుభ సందర్భంలో చాలా విషయాలు ఉన్నాయి. అనేక అంశాల మీద ఒక్కొక్కటిగా సిఆర్డీఏ కమిషనర్ గారిని, మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లాను. అందరికీ కౌలు గత 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాల నుంచి కౌలు పడకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులన్నింటినీ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు తీర్చినందుకు అందరికీ మీ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అసైన్డ్ రైతులు ఉన్నారు. వారందరూ కూడా నన్ను అడుగుతుండేవారు, ఏ గ్రామం వెళ్ళినా అసైన్డ్ కౌలు వేయట్లేదు. సిఆర్డీఏ వాళ్ళు మన సిఐడి కేసులు అడ్డం పెట్టి మా అందరికీ కౌలు వేయట్లేదు, కౌలు లేక పని లేక ఎట్లా బతకాలి అనే ఒక ఆలోచన నుంచి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సిఆర్డీ కమిషనర్ గారు, నారాయణ మంత్రి గారు, మేము ముగ్గురం కూర్చొని మాట్లాడి ఫేజ్డ్ మేనర్లో అసలు కేసులు లేని వాళ్ళందరికీ మొట్టమొదటి 2 ఫేజుల్లో 3 ఫేజుల్లో కౌలు వేయాలని నిర్ణయం చేశారు. అది కూడా కౌలు వేయటం, అసైన్డ్ రైతులు కౌలు వేయటం కూడా ప్రారంభమైంది. కేసులు ఉన్నవాళ్ళు మినహా మిగిలిన వాళ్ళందరి విషయాల్లో స్పష్టంగా కౌలు వేయటం జరుగుతుంది. గతంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చివరిలో వెళ్లిపోతున్న ముఖ్యమంత్రి 2019 సందర్భంలో 10% పెంపుతో పెన్షన్ ఇచ్చారు. అది ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి 5,000 రూపాయలు చేస్తా ఉన్నారు. 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున రెగ్యులర్గా వచ్చే పెన్షన్లతో పాటుగా ఈ పెన్షన్ కూడా సిఆర్డీ అధికారులు ఇస్తున్నారు. అయితే మంత్రి గారికి, ముఖ్యమంత్రి వారి దృష్టికి, అదేవిధంగా సిఆర్డీ కమిషనర్ గారు, మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున సంతోషదాయకం అయినప్పటికీ కూడా చెప్పక తప్పదు. చాలా మంది చిరు ఉద్యోగస్తులందరికీ గతంలో మనం పెన్షన్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో పనులు లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడే ప్రజలందరికీ కూడా పెన్షన్లు ఇచ్చిన వాటినిన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేసింది. వాటి అన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తే చాలా మంది, ఎక్కువ మందిలో సంతోషదాయకం ఉంటుంది. ఎందుకంటే టౌన్లోకి వెళ్ళి చిన్న చిన్న దుకాణాల్లో పనిచేసుకునే వాళ్ళకు కూడా పెన్షన్లు రద్దు చేశారు. వాటిని ఒకసారి పునఃపరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇక మా అందరికీ సంతోషదాయకం ఏంటంటే ఇక నుంచి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు నిన్న మా ఎమ్మెల్యేల సమావేశంలో కూడా చెప్పారు, అమరావతి ఏకైక రాజధాని, ఇతర ప్రాంతాల అభివృద్ధి నేను చూసుకుంటాను, అమరావతి అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రైతుల మీద కేసులు ఎత్తేయడానికి కూడా, అక్రమంగా పెట్టిన కేసులన్నింటినీ కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందుకు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ సిఆర్డీ ఆఫీస్ గురించి స్పష్టంగా చెప్పారు కమిషనర్ గారు. ముఖ్యంగా దాదాపు 3 ఎకరాల 62 సెంట్లో ఈ బిల్డింగ్ మొత్తం ప్రెమిసెస్ ఉంది. 2,43,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ మొత్తం కూడా కడతా ఉన్నారు. అన్ని కార్యక్రమాల కోసం మనం ముఖ్యంగా ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అంతేకాకుండా మన కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే మొదలవుతాయి. సిఆర్డీ ముందు కేంద్రం బాగుంటే, అంటే ఈ కేంద్ర కార్యాలయం బాగుంటే అన్ని సక్రంగా బాగుంటాయని మా భావనతో మేమందరం కూడా ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా వచ్చారు. మొన్న ఎన్నికల్లో వారందరూ కూడా చాలా చక్కగా మనతో కలిసి కోఆర్డినేషన్ చేసి పనిచేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని కోరుతున్నాం. సభా వేదికను అలంకరించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారికి, అధికారులకు, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారాలు. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే
2015 ఫిబ్రవరి 28 రాత్రి అర్ధరాత్రి కల్లా 34,000 ఎకరాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు. ఎటువంటి చిన్న లిటిగేషన్ కూడా లేకుండా ఎటువంటిది కూడా దానికి తగ్గట్టుగానే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ లేఅవుట్ డిజైన్ చేయించడం కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ అన్ని డిజైన్ చేయించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి వర్క్లు స్టార్ట్ చేయటం. తర్వాత 2019లో ప్రభుత్వం పోయిన తర్వాత గత ప్రభుత్వం రైతు సోదరుల్ని పెట్టిన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో రైతు సోదరులను పెట్టిన ఇబ్బందులని తెలిసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని స్టార్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, వెంటనే మాకు ఆదేశించడం, దానికి తగ్గట్టుగా అంటే 4 నెలలు పూర్తయింది. ఈ 4 నెలలు అనేక లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ ఉండటం వల్ల అవన్నీ స్టడీ చేసి అవన్నీ సెటిలైట్ చేసాం. అవన్నీ ఆల్మోస్ట్ సెట్ అయినాయి. ఒకసారి డిసెంబర్ ఎండింగ్కి ఈ యొక్క టెండర్లన్నీ పూర్తి చేసి ఇక్కడ వర్క్స్ వేగవంతంగా జరిగితే దానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశిస్తూ సూచనలు ఇస్తున్నారు. రైతు సోదరులందరికీ ఒకటే, ఆ రోజు మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 దాకా మీ గ్రామాల్లో నేను తిరిగి ల్యాండ్ పుల్లింగ్ చేశాను. అప్పుడు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట 100కి 100 రూపాయలు ఈ ప్రభుత్వం నిలుపుకుంటుంది. దానికి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, రైతులకు ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేయమని. అందుకనే గత ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్లు మీకు యాన్యుటీ ఆపేసినా ఈ ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ, ఒక్క పైసా లేకపోయినా రైతులను ఇబ్బంది పెట్టకూడదు, ఫస్ట్ రిలీజ్ చేయమని ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పడం ఇమీడియట్గా రిలీజ్ చేశాం. నేను ఒక్కటే రైతు సోదరులను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఇది ఒకటి కావాలని. వారి యొక్క దిశానిర్దేశం ప్రకారం దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేసి మీకు ఏదైతే మాట ఇచ్చామో అది నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే మా ఏ తమ్ముళ్ళు ఇస్తారులే, వాటర్ ఇస్తారు మా వాళ్ళు ఇస్తారు, వాటర్ ఇస్తారు. అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, గౌరవ శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గౌరవనీయులు భాస్కర్ గారు, అమరావతి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి లక్ష్మీపార్సారథి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరి సోదరులందరికీ, అదే మాదిరిగా పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చరిత్ర తిరగరాయడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం. నాకు బాగా జ్ఞాపకం, ఆ రోజు మీ నమ్మకం ఎంతంటే, ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఆ రోజు నేను ఒక అమరావతి, ఒక రాజధాని, అప్పుడు పేరు కూడా లేదు, కొత్త రాష్ట్రం, అనేక సమస్యలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, 16% లోటు బడ్జెట్తో ప్రారంభించాం,
కూర్చోవడానికి కూడా ప్లేస్ లేకపోతే ఈ ఆఫీస్ ఉంటే ఈ ఆఫీసునే సెక్రటరియట్గా కన్వర్ట్ చేసుకుని పని ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి ఉద్యోగస్తులు రావాలంటే తాత్కాలికంగా అక్కడుంటే 10 ఏళ్లు ఉండడానికి అవకాశం ఉన్నా హైదరాబాద్ నుంచి పరిపాలిస్తే శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి కాదనే ఆలోచనతో 2 ఏళ్లలోనే ఇక్కడికి రావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ రోజు నేను ఒక పిలిపిచ్చాను. డబ్బులు లేవు, ప్రపంచంలోనే ఒక వినూత్నమైన ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో నేను మొట్టమొదటిసారిగా ఆలోచించినప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఒక నగరం నిజాం డెవలప్ చేశారు, రెండో నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేశారు. అలాంటి సమయంలో నేను 3వ నగరానికి శ్రీకారం చుట్టినప్పుడు అక్కడుండే అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో సిటీ కట్టడానికి ప్రారంభించాను. అదే ఈనాటి సైబరాబాద్. ఆ రోజు మీరు చూస్తే రాళ్ళు రెప్పలు, ఎక్కడ కూడా పోయే ప్లేస్ కూడా లేదు. ఎక్కడన్నా రోడ్లేక అక్కడికి పోవాలంటే జీపులు తప్ప ఏమీ పోయేటి కాదు. అలాంటి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా 20 సంవత్సరాల్లో తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలో నెంబర్ 1 సిటీ అది. ఎవరైనా ఉండాలంటే ఇష్టపడే నగరంగా తయారు చేశాం. ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడే లక్ష్మీపార్సారథి గారిని ఒకరోజు పిలిచాను. ఆవిడ ఆ రోజు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్గా ఉన్నారు. మా చైర్మన్ కూడా పిలిచాను. నువ్వు ఎక్కువ రాజకీయం చేయొద్దు, ఇక్కడ ఆవిడ అభివృద్ధి చేస్తుందని ఒక హైదరాబాద్ మ్యాప్ తీసుకొని ఒక రింగ్ వేశాను. పోయి ఫీల్డ్లో స్టడీ చేసుకొని రమ్మన్నాను. స్టడీ చేసుకొని వచ్చింది. వస్తానే ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే రఫ్గా 160 వస్తుందంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, పని ప్రారంభిస్తామని చెప్పి ఆ రోజు ఎవ్వరూ ఊహించిన రోజుల్లో 8 లేన్ రోడ్. 8 లేన్ అంటే కూడా అర్థమయ్యేది కాదు. 8 వరుసలంటే అందరికీ ఆశ్చర్యం. ఎక్కడా దేశంలో లేవు ఇలాంటివి. పక్కనే సర్వీస్ రోడ్ కూడా పెట్టాం. దీనికి పక్కనే మెట్రో కూడా కనెక్ట్ చేశాం. ఇవన్నీ కనెక్ట్ చేసి బెస్ట్ రోడ్డు రూపకల్పన చేసి ఈరోజు అయితే చాలా మంది అన్నారు నేను 5,000 ఎకరాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఇస్తానంటే అందరూ కూడా నన్ను విమర్శించారు. 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది, 200 ఎకరాలు సరిపోతుందంటే కాదు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా, మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు, నేను రాబోయే 100 సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నానని ఆ రోజు నిర్ణయం చేశా. ఈ రోజు నిన్న వచ్చి చెప్తున్నారు మీరు ఇచ్చిన 5,000 ఎకరాలు కూడా అయిపోయింది, ల్యాండ్ కూడా లేదు. ఈ రోజు అక్కడ చూస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఆ సందర్భంగా నేనుండే రైతులందరినీ, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు నేను చూశాను, ఒక పిలిపిచ్చాను. ఆ పిలిపిస్తే 34,241 ఎకరాలు, దగ్గర దగ్గర 29,881 మంది రైతులు. ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా నారాయణ గారి చాకచక్యం కూడా పనిచేసింది. అందరితో కలిశాడు, రాత్రింబగళ్ళు తిరిగాడు, మిమ్మల్ని నచ్చచెప్పాడు, వచ్చే లాభాలు చెప్పాడు. దానిపైన మీరందరినీ మెప్పించి ప్రపంచంలోనే నెంబర్ 1 ల్యాండ్ పూలింగ్ లో భూమి సేకరించిన ఘనత అమరావతి నగరానికే దక్కింది. ఇది ఒక చరిత్ర. ఎందుకు నేను అంటున్నానంటే నా మీద మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, భవిష్యత్తు ఉంటుంది. వారసత్వంగా వచ్చిన భూమిది. మీ తాత ముత్తాత మీకు ఇచ్చారు. అలాంటి భూమి ఇవ్వాలంటే మీకు సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకొని మా భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ముందుకొచ్చి
ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చారు. ఇక్కడ ఈ భూమి వల్ల ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వ భూమి దగ్గర దగ్గర 15,167 ఎకరాలు ప్రభుత్వ భూమి వచ్చింది. ఇంకొక పక్కన 4,000, 3,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కింద ముందుకెళ్ళాం. మొత్తం కలిసి 54,000 ఎకరాలు భూమి అమరావతికి సేకరించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇచ్చిన ఉదారత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే 5 సంవత్సరాలు మీరు ఆలోచించింది సమాజం కోసం ఆలోచించారు, సమాజ హితం కోసం ముందుకు పోయారు. కానీ గడచిన ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికి కూడా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అందరికంటే ఎక్కువ బాధ పెట్టింది అమరావతి రైతాంగానే బాధ పెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడుండే మా రైతు మహిళలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరోచితంగా పోరాడారు. రాణి రుద్రమదేవి కంటే ఇంకా ఎక్కువగా పోరాడారు, పౌరుషంగా పోరాడారు. ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోయారు. అనుకున్న లక్ష్య సాధన కోసం ముందుకు పోయారు. రాష్ట్రాన్ని మెప్పించారు. ప్రజల్ని ఎక్కడికక్కడ వాస్తవాలు చెప్పి జరిగిన అన్యాయాన్ని మీరు చెప్పగలిగారు. మీరు పడిన ఇబ్బందులు నేను చూశాను. నేను కూడా మీకోసరం, మీ ఉద్యమం కోసరం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి మీకు ఆర్థిక సహాయం చేశాను. ఎక్కడికక్కడ చైతన్యవంతులు చేశాం. కానీ ఆ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నమే చేశారు. కడాన మీరు న్యాయస్థానం టు దేవస్థానం పోతే దారంతా కూడా భోంచేయడానికి కూడా అవకాశాలు ఇవ్వకుండా గెస్ట్ అక్కడుండే చౌల్ట్రీస్ కానీ లేకపోతే మ్యారేజ్ హాల్స్ కానీ ఏవి ఇవ్వనీయకుండా చేస్తే రోడ్డు మీద కూర్చొని భోంచేసే పరిస్థితి వచ్చారు. అడుగు అడుగున అణగదొక్కారు. ఇక్కడ కూడా నేను చూశాను. మీరు పోరాడుతూ ఉంటే మీ ఇండ్ల మీద ఆడపడుచుల యొక్క బాత్రూముల పైన కూడా డ్రోన్స్ వేసి ఒక విధంగా చెప్పాలంటే పైశాచిక ఆనందాన్ని పొందారు. అవన్నీ నా కళ్ళ ముందర కనపడొస్తున్నాయి. కానీ దైవ నిర్ణయం, ఈ పవిత్రమైన పుణ్య భూమి యొక్క పవర్. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. అమరావతికి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత, భూసేకరణ అయిన తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని పిలిచి ఇక్కడ ఫౌండేషన్ వేశాం. నేను ఒక పని చేసింది మీరు చూస్తే, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, అన్ని చర్చల్లో, ప్రపంచంలో ఉండే అన్ని పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకుని, పవిత్రమైన మట్టిని తీసుకుని ఆ దేవాలయాల్లో పూజలు చేసి ఆ బలవంతా తీసుకొచ్చి ఇక్కడ ఈ భూమిని పునీతం చేశాం. ఆ పవరే మనల్ని కాపాడింది. ఈరోజు ఎంతమంది రాక్షస మోక వచ్చినా, ఎన్ని విధ్వంసాలు చేసినా ఈ అమరావతిని బతికించిన ఘనత ఇక్కడుండే రైతాంగానిది. ఆ పవరు ఇక్కడుండే పవిత్రమైన భూమిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా ప్రాణ ప్రతిష్ఠ చేశాం. మళ్ళీ ఈ బిల్డింగ్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయి బ్రహ్మాండం కళకళలాడవలసిన బిల్డింగ్ని విధ్వంసం చేసి, ఇప్పుడు నేను అడిగాను డిజైన్ కూడా చూస్తే వాళ్ళు చేసిన పనికి మళ్ళా కొట్టి కట్టాలంటే కష్టం కాబట్టి బెస్ట్ ఆర్కిటెక్ట్లను పెట్టి దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరాను. కొంత రాజీ పడుతున్నాం. రాజీ పడడానికి కారణం భవిష్యత్తుకు తొందరలోనే మనం పనులు చేయకపోతే కరెక్ట్ గా ఉండదని ఈ పని కూడా చేశాం. ఇక్కడ మీరు చూస్తే 160 కోట్లతో G+7 2,42,000 స్క్వేర్ ఫీట్ కి ఈరోజు ప్రారంభించాం. ఇప్పుడే సిఆర్డీఏ కమిషనర్ భాస్కర్ గారు చెప్పారు, మేము వీలైనంత తొందరలో అంటే 4 నెలల్లోనే పని పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడం కాదు, ఈ రోజు నుంచి 4వ నెల అవుతానే
61వ రోజున, అంతేనా, నా 121వ రోజున మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇనాగరేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను ఎక్కడ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకున్నారు. నేను మొదటి రోజునే చెప్పాను, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి, అమరావతికి ఇంకొక పక్కన 12 పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం వరకు, ఇంకో పక్క 12 నియోజకవర్గాలు మంత్రాలయం వరకు, మధ్యలో ఉండే ఒక నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు, అదే అమరావతి రాజధాని. నేను రాష్ట్రం మొత్తం చెప్పాను, తిరిగి తిరిగి చెప్పాను. ఒక రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి అని చెప్పి చాలా స్పష్టంగా పదే పదే చెప్పాం. విశాఖపట్నానికి వెళ్ళి వీళ్ళు కావాలని మభ్య పెడితే మీ ఆమోదంతో నేను చేశానా లేదా అని చెప్పి మన రాజధాని ఏదంటే అమరావతి మన రాజధానిని విశాఖపట్నంలో చేపించా, కర్నూలులో చేపించానంటే అది ప్రజలకు ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో మాట కూడా చెప్పాను, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. కర్నూలులో మళ్లీ హైకోర్టు బెంచే కాకుండా పరిశ్రమలు పెట్టి ఒక ఏదైతే మొదటి రాజధాని మన కర్నూలు నగరం, దాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పాను. ఆ మాటకు కట్టుబడి అనేక పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కొండ రైతాంగాన్ని, మీరు రైతాంగంలో మొట్టమొదటి పౌరులు. అందరం వస్తాం ఇక్కడికి. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ సెటిల్ అవుతారు, ఒక్కొక్కరే వస్తారు. అదే మరిగా హైదరాబాద్లో జరిగింది. కానీ మీలో కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజధాని వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి బయట వాళ్ళు వచ్చి నేర్చుకునే సమయంలో మీరు అనుచితంగా ప్రవర్తించకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే రైతాంగాన్ని, కొండే ప్రజలందరినీ కోరుతున్నా, మీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు పెరగాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక అతిథిగా మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఇక్కడ రైతాంగాన్ని కూడా ఆ రోజు నేను చూశాను. ఇప్పటికైతే లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. కానీ 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన అవస్థ, ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఈరోజు కొంత సమయం తీసుకుంటున్నాం. అందుకే ఆ రోజు చెప్పింది, ఏవైతే జిరాబు భూములు ఉన్నాయో, జరేబీ భూములు ఉన్నాయంటే వెట్లాండ్ ఉన్నాయో, దానికి 50,000తో ప్రారంభించాం. ప్రతి సంవత్సరం దానికి 10% పెంచుకుంటూ వస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఇప్పుడు 95,000కు చేరింది. అంటే దాన్ని 5 ఏళ్లు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు. దీనిపైన ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఆ ఇన్స్టాల్మెంట్ కూడా 175 కోట్లు ఇచ్చారు. రెండో ఇన్స్టాల్మెంట్ నాకైతే ఖజానా మొత్తం ఖాళీ అయింది, గీక్కుంటా ఉన్నాం. ఎక్కడ ఇది చేసినా మొత్తం అప్పులు తప్ప ఏం మిగలలేదు. ఒక పక్క వడ్డీ, వాళ్ళకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి, మళ్ళీ సంక్షేమం ఇవ్వాలి, అమరావతి అభివృద్ధి చేయాలి, రైతులకు కూడా సహాయం చేయాలి. అందుకే 175 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా తొందరలోనే ఇంకొక 225 కోట్లు తొందరలోనే ఇవ్వడానికి వెసులుబాటు తీసుకొస్తున్నారు. అవి కూడా ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి నాన్ జరేబీ భూమికి 30,000 రూపాయలు ఆ రోజు అనుకున్నాం. అది కూడా 57,000 అయింది ఇప్పటికీ. అది కూడా ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎవరైతే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు చొప్పున నెలకు పెన్షన్ ఇస్తున్నాం. అంటే దగ్గర సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒక విజన్తో ఈ సిటీని ప్రారంభించాను. చాలా మంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు.
అల్టిమేట్గా మన సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పం ఉంటే ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ దాన్ని సాధించే శక్తి మనకుంటుంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు. నేను ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ పైన ఖర్చు పెట్టలేదు. అక్కడ భూమి ఉంది, నీళ్లు తీసుకుపోయా, కరెంట్ ఇచ్చా, ప్రపంచానికి చెప్పా ఇది రాబోయే రోజుల్లో ఒక సుందరమైన నగరంగా తయారవుతుంది, వచ్చి పెట్టుబడులు పెట్టమన్నా. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, అందరూ వచ్చారు. అందరూ నన్ను అనేది మీరంతా డబ్బులు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారని పెట్టలేదు. సంపద సృష్టించాను. ఈరోజు మీరు చూస్తే నేనేసిన ఔటర్ రింగ్ రోడ్ని ఈరోజు మార్కెట్లో దాన్ని దాన్ని మార్కెటైజేషన్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. సంపద సృష్టించడం అనేది తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులతో సంపద సృష్టించలేరు. ఒక ఆలోచన సంపద సృష్టించడానికి దోహదం చేస్తుందనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 1,00,000 కోట్లు అవుతుందని మాట్లాడారు. మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడారు. ఎక్కడ డబ్బులున్నాయి? రాష్ట్రంలో ఉండే డబ్బులంతా అమరావతికి పెట్టాలని అడిగారు. అమరావతికి పెట్టక్కర్లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మినిమం 20,000, 25,000 కోట్ల రూపాయలు, దగ్గర 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగస్తులు వస్తే వాళ్ళు కొనే వస్తువులపైన జీఎస్టీ వస్తుంది. ఎప్పుడు అభివృద్ధి అవుతుందో, ఎప్పుడు సంపద సృష్టిస్తామో దానిపైన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పింది, అమరావతి ప్రభుత్వ పెట్టుబడుల కంటే ఇది సెల్ఫ్ కాదు, బోర్డు ఏదో ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని చెప్పాను. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మొత్తం 54,000 ఎకరాలుంది. రైతులకు భూమి తిరిగి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత దగ్గర ఒక 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు మిగులుతుంది. ప్రభుత్వ ఆఫీసులు కడుతున్నాం, పార్కులు కడతాం, రోడ్లు వేస్తాం. దాని తర్వాత కూడా కొంత భూమి మిగులుతుంది. మొన్న మీరు చూస్తే నేను ఆ రోజు ప్రారంభించినప్పుడే ఎకరా 10 కోట్లు పలికింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొనేవాడు లేడు, ఈగలు కూడా రాలేదు ఇక్కడికి. ఇప్పుడు మనం వచ్చాం, ప్రారంభించాం, రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా పెరిగాయి. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఆ రోజు కూడా చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను. అంటే ప్రభుత్వ డబ్బులు ఒక్క రూపాయి అవసరం లేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. ఉపాధికి ఇది ఒక కేంద్రం. పేద ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆదాయాన్ని సృష్టించే ఒక గనిది. అలాంటి ప్రాజెక్టును పట్టుకుని ఒక అతను శ్మశానం అంటాడు, ఇంకొక ఆయన ఎడారి అంటాడు, ఇంకొక ఆయన సిటీయే మునిగిపోయిందంటాడు. నిన్న కూడా మునిగిపోయిందంట. నిన్న చెన్నైలో చూశారు, సగం సిటీలోకి నీళ్లు వచ్చాయి. మొన్న హైదరాబాద్లో వచ్చాయి. నిన్న బెంగళూరులో ఈయన కట్టుకున్న కొంప దగ్గరనే నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ముంచాలనుకొని కడాలు ఈయన కట్టుకున్న కొంప దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదే వాళ్ళు చెడిపోవాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. అది మంచిది కాదు. అదే నిన్న జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకటి అంటున్నాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.
ఈ యొక్క భూమి యొక్క పవిత్ర దీనివల్ల నేను ఎన్నోసార్లు చెప్పాను. అమరావతి పేరు కూడా మీరు చూస్తే నేను ఒక రోజు నేను లేచి రెడీ అవుతా ఉన్నప్పుడు రామోజీరావు గారు ఫోన్ చేశారు. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు అమరావతి పేరు ఏం పెడతావో నాకు తెలియదు, మంచి పేరు ఆలోచించండి. నేను ఒక రీసెర్చ్ చేశాను, మా దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం చరిత్ర అంతా కూడా చూసిన తర్వాత కొత్తగా కట్టే రాజధానికి అమరావతి అనే పేరు సబబుగా ఉంటుందని ఆయన సూచించాడు. దానికి ఒక చరిత్ర కూడా అధ్యయనం చేశాడు. నేను ఆ చరిత్ర అధ్యయనం చేసి ఆయన ఇస్తే నేను కూడా చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అమరావతి అనగానే నాకు కూడా చాలా నచ్చింది. తర్వాత నేను అడిగాను నా పక్కనుండే వాళ్ళందరినీ, వాళ్ళు మెచ్చుకున్నారు. దెన్ ప్రజల్లో పెట్టాం. 100% ఆ పేరు ఆమోదించారంటే ఇది దేవతల రాజధాని, ఒక స్వర్గం మారిగా దీన్ని తయారు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ పేరు మనం నామకరణం చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతాన్ని ఒక్క ఎండ తప్ప ఇక్కడ అన్ని అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దుబాయ్లో కూడా ఎక్కువ ఎండ ఉంటుంది, 55 డిగ్రీలు ఉంటుంది ఎడారి. ఒక సుందరమైన నగరంగా తయారు చేసుకున్నారు. అందుకనే ఇక్కడ మేము చూసినప్పుడు విశాలమైన రోడ్లు పెట్టాం, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ పెట్టాం, అన్ని డక్ట్లు పెట్టాం. అదే సమయంలో నీళ్లు కూడా ఏవైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పక్కనే ఇవి పెట్టి డక్ట్స్ పెట్టి అందులోనే తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క అన్ని కూడా ఐసీటీ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, లేకపోతే మనకు డ్రైనేజ్ కానీ, ఫ్లడ్ వాటర్ కానీ, ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారు చేయాలనుకున్నాం. కడాని ఇక్కడే లక్ష్మీ పారసారథి గారు ఉన్నారు, ఆవిడికి చెప్పాను ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఉండాలని చెప్పాను. నేను ఆ జపాన్కి పోయినప్పుడు చూశాను, ఆ కొండలు చూస్తే ఒక్కొక్క కొండలో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఆ సిటీకి పోతే ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఒక సీజన్ వస్తే బ్రహ్మాండంగా ఫ్లవర్స్ అన్ని వచ్చి ప్రపంచం మొత్తం టూరిస్టులు వచ్చి ఆ సిటీలో ఉండే పరిస్థితి వస్తుంది ఆ సీజన్ని విట్నెస్ చేయడానికి. అలాంటి సుందరమైన నగరంగా తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేస్తే దుర్మార్గులు ఎన్ని చేయాలని అన్ని చేశారు. కడాని ఇక్కడుండే మొరం కూడా దొంగిలించకపోయారు, రోడ్లు దువ్వేశారు, ప్లాట్లు కూడా దువ్వేశారు, ఇంకా మాట్లాడితే కేసులు కూడా పెట్టేసే పరిస్థితికి వచ్చారు. కడాని ఇక్కడ ఉండే భూమి కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, కానీ వీలు కాలేదు. ఏదేమైనా దీనికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే 131 ప్రైవేటు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకి 1277 ఎకరాల భూమి ఇచ్చాం. ప్లానింగ్ కూడా చాలా బాగా చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా తయారు చేశారు. మందు కూడా అలాంటి బ్యూటిఫుల్ ప్లానింగ్ చేశాం. ఇది కానీ పూర్తయితే చాలా అందంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు ఇక్కడ చూసినప్పుడు దగ్గర మీరందరూ 1631 రోజులు ఉద్యమం చేశారు. చరిత్రలో ఒక రాజధానిని కాపాడుకోవడానికి ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఏకైక సందర్భం అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే విధ్వంసం పోయింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. అదే సమయంలో ఎప్పుడైనా సరే విధ్వంసం అనేది శాశ్వతం కాదు, అరాచకం అనేది శాశ్వతం కాదు. కానీ మనం చేసే మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి. అదే ఈరోజు అమరావతికి జీవం పోసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే విట్టు పనిచేస్తా ఉంది, ఎస్ఆర్ఎం పనిచేస్తా ఉంది, అమృత్ యూనివర్సిటీ రెడీ అవుతుంది. అదే సమయంలో ఇంకా కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్ మీరు ఒకసారి చూస్తే ఏదే ఎక్స్ఎల్ఆర్ఐ
వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు లా యూనివర్సిటీ ఎట్టయితే ఉందో అలాంటి లా యూనివర్సిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన బిట్స్ పిలాని కూడా ఎవరైతే బిర్లా ఉన్నాడో ఆయన కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇవన్నీ తొందరలోనే ప్రారంభమవుతాయి. నేను ఆలోచించేది ఒకటి, దేశంలో ఉండే టాప్ 10 యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇక్కడికి రావాలి, 10 టాప్ హాస్పిటల్ రావాలి, 10 బెస్ట్ స్కూల్స్ రావాలి. అదే మరి ఏవైతే ఉన్నాయో బెస్ట్ హోటల్స్ కూడా ఒక టాప్ బెస్ట్ 10 హోటల్స్ రావాలి. ఇవన్నీ కూడా రావడానికి ఏమేం చేయాలో మేము చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే దీనివల్ల భవిష్యత్తులో చాలా నగరాలు డెవలప్ అవుతున్నాయి. కానీ భారతదేశం ఇంకా రాబోయే రోజుల్లో కూడా నిర్మాణం చేసే ఏకైక నగరం అమరావతి అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీస చరిత్రలో ఈ నగరమే ఉంటుంది. అలాంటి సుందరమైన నగరాన్ని మనం ఇక్కడ తీసుకెళ్తాం. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండే అన్ని కలుపుకుంటే హైదరాబాద్ మారిగా, చెన్నై మారిగా, బెంగళూరు మారిగా 1 కోటి జనాభా ఉండాల్సిన అవసరం ఉంది ఈ నగరానికి. మొన్నే నేను అడిగాను, కేంద్రంలో అశ్విన్ వైష్ణవ్ అయితే రైల్వే మంత్రి గారు మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్స్ నెక్స్ట్ వచ్చేది సౌత్ ఇండియాకు వస్తుందంటే నేను ఒకటే చెప్పాను, సౌత్ ఇండియాకు వస్తే 4 సిటీస్ కవర్ చేయండి. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి, చెన్నై 4 సిటీలు కవర్ చేస్తే 4 కోట్ల మంది కవర్ అవుతారు. పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుందని చెప్పాను. దానికి కూడా ఆయన ఆమోదించాడు. అది కూడా వీలైతే 2020-27కి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ప్రారంభించే పనులన్నీ 42,519 కోట్లతో ఆ రోజు టెండర్లు పిలిచాం. 55 పనులకు టెండర్లు పిలిచాం. అవన్నీ కూడా ఈరోజు పనులన్నీ నిలిచిపోయాయి కాబట్టి మళ్ళా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేస్తున్నారు. వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమంతో దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. 52,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఆ 52,000 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభిస్తాం. ఇప్పటికీ బ్యాంకులు ముందుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున 5 కోట్ల ఆంధ్రుల తరపున అభినందిస్తున్నాను. దీనికి మళ్లీ జీవం పోయడానికి కేంద్రం ముందుకొచ్చారు. 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ కానీ మిగిలిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ముందుకొచ్చాయి. ఆ డబ్బులు కూడా వాళ్ళు మనకు అందుబాటులో పెట్టారు. ఇది అవుతానే కూడా ఏం చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు మనం ప్రారంభించింది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోసం నిర్మిస్తున్న 12 టవర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కోసం నిర్మిస్తున్న 6 టవర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం 90 క్వార్టర్లు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల కోసం 4 టవర్లు, నాన్ గెజిటెడ్ వారి కోసం 21 టవర్లు తలపెట్టాం. అవన్నీ పూర్తి చేస్తాం. అదే మరి న్యాయమూర్తుల కోసం 36, మంత్రుల కోసం 35 బిల్డింగ్ కూడా పూర్తి చేస్తాం. ఇవే కాకుండా ఏదైతే అసెంబ్లీ, అదే మరి సెక్రటరియట్, అదే మరి హైకోర్టు ఉన్నాయో అవి కూడా ప్రారంభిస్తాం. అవి కూడా పూర్తి చేసే బాధ్యత ఇక్కడ భాస్కర్ గారు ఉన్నారు. మీనమేషాలు లెక్కేస్తే లాభం లేదు. ఇక్కడ నారాయణ గారు ఉన్నారు. ఇద్దరికి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం అనుకున్న సమయంలో చేయాలి. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభించాం. జెట్ స్పీడ్లో పనులు చేసి మళ్ళీ ఈ ప్రాంత అభివృద్ధికి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా చేయండి. ఏ ఒక్కరు కూడా విమర్శించడానికి వీలు లేదు. అదే సమయంలో ఏ మాత్రం స్పీడ్లో రాజీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్లు సమయం పట్టింది. ప్రపంచంలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. మనం కూడా ఆ రోజు ఒక 30-40 సంవత్సరాల తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చాం. ఒక నగరం అంటే ఏ విధంగా ఉండాలో, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి, గ్రీన్ హబ్గా తయారు కావాలి, ఇక్కడ ఏమాత్రం పొల్యూషన్ లేకుండా చూడాలి,
అదే మరి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవీ స్టేషన్స్ ఎక్కువగా పెట్టాలి, బ్యాటరీకి ఈవీ స్టేషన్స్ పెట్టాలి. ఇలాంటి చాలా స్పష్టంగా ఎక్కడ నడవాలంటే వాకింగ్ పాత్లు ఉండాలి. అదే మరి సైకిల్ దొక్కాలంటే అన్ని ఎలక్ట్రికల్ సైకిల్స్ పెట్టి అవసరమైతే ఎక్సర్సైజ్ కోసం సైకిల్ దొక్కుతారు. అదే సమయంలో ఆఫీసుకు పోవాలంటే 20-30 కిలోమీటర్లైనా సైకిల్ అనే ఎలక్ట్రికల్ సైకిల్లో పోయి వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా మీరు మళ్ళా స్టేషన్కి పెట్రోల్ బంకు పోవాల్సిన పని లేదు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటూ మీరు పుష్పక విమానాల వారిగా మన వాహనాలు మనం నడుపుకునే పరిస్థితి వస్తాయి. టెక్నాలజీ మారిపోయింది. నేను ఈ నగరాన్ని ఒక గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని, థర్మల్ కరెంట్ కాదు, రాబోయే రోజుల్లో మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ కరెంటే ఇక్కడ వాడాలని దానికి కూడా దోహదం చేస్తున్నాం. ఇవన్నీ వస్తే మనం అనుకున్నదంతా కూడా జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మ్యాక్సిమం 3 ఏళ్లు మీకు టైం. 3 ఏళ్ల తర్వాత ఒక్క నిమిషం కూడా మీకోసం నేను వెయిట్ చేయను. ఇప్పుడు వెస్ట్రన్ బైపాస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. ఈస్టర్న్ బైపాస్ ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయాలి. ఇది ఒక చిన్న రింగ్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా రావాలి. ఇక్కడి నుంచి మనం కలెక్ట్ చేసే క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు కూడా కనెక్ట్ చేసే పరిస్థితి రావాలి. దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా ఒక రీజనల్ గా ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఆ రోజు నేను డిజైన్ చేసినప్పుడే 8,603 కిలోమీటర్లతో రాజధాని ప్రాంతంగా గుర్తించాం. దీంట్లో 217 కిలోమీటర్లు రాజధాని నగర్ అనుకున్నాం. ఇందులో 16.9 చదరపు కిలోమీటర్లు పరిధిలో కోర్ క్యాపిటల్ అనుకున్నాం. ఇప్పుడు మనం కోర్ క్యాపిటల్లో ఉన్నాం. దీన్ని మొత్తం కూడా అభివృద్ధి కావాలంటే 183 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. దాన్ని కూడా మొన్న కేంద్ర మంత్రికి చెప్పాను. దీనివల్ల మీకు కూడా ఆదాయం పెరుగుతుంది, మీరు కూడా ముందుకు రమ్మన్నాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అది కూడా ఇయర్ మార్క్ చేస్తాం. ఇక్కడుండే రైతాంగం, అమరావతి రైతులు ఎట్టయితే స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి విన్ విన్ సిచ్యువేషన్, రైతులు నష్టపోలేదు, ఉదారంగా ముందుకొచ్చారు, ప్రభుత్వానికి ఇచ్చారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాంది పలికారు. దానివల్ల మీరు బాగుపడ్డారు, రాష్ట్రం అభివృద్ధి అయ్యింది. ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడమే ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. మీరందరూ అర్థం చేసుకోవాలి. 5 కోట్ల మంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులున్నాయి, ఆర్థిక వెసులుబాటు లేదు, కష్టాలున్నాయని నేను పారిపోయే పరిస్థితిలో లేను. ఆ రోజు ఒకటే మాట చెప్పాను ఎన్నికల్లో, ప్రజలు గెలవాలి, రాష్ట్రం మళ్లీ నిలదొక్కోవాలి, పునర్నిర్మాణం చేయాలని చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం. అందులో ఒక మెట్టు అమరావతి ఈరోజు సిఆర్డీఏ ఆఫీసుని పునఃప్రారంభించడం. దీంతో అమరావతి పనులన్నీ పట్టాలెక్కి స్పీడ్ పెంచే పరిస్థితి తీసుకొస్తాం. పోలవరం నేను ఆ రోజు 72% పూర్తి చేసి పోలవరాన్ని నాశనం చేసి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ఈరోజు 12,150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 1కి ఇచ్చారు. ఒక 10 రోజుల్లో అది కూడా ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానం చేసి గోదావరి, వంశధార, గోదావరి, కృష్ణ, పెన్నాను కలుపుతాం. ఇది చేయగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం వరుణ దేవుడు కూడా కరుణించాడు. నా కష్టాలు చూసిన తర్వాత నేను నీకు అండగా ఉంటానని మేఘాలు కూడా కరుణించి ఈరోజు వర్షాలు కూడా బ్రహ్మాండంగా